అయినా రైతు అయి పుట్టాక ఎండాల తడవాల అప్పుడే రైతు అంటారు. ఈ చిన్న కష్టానికి భయపడితే ఎట్టా? నా కొడుకుని డాక్టర్ చదివించాలంటే తప్పదు, కష్టపడాల. నిన్ను ఇట్లా ఎండలో కష్టపెట్టి క్లాస్ రూమ్ చల్లగా నీటి పట్టున చదువుకోమంటావు. ఆపు, ఏంద్ర అంటా ఉండవు? ఇంకొక మాట బాగుండదు చెప్తా ఉండా. మన కుటుంబంలో ఎవరో చదివారు, మా తాత చదవలే, మా అయ్య చదవలేదు, శివరాఖరికి నేను కూడా చదవలే. మేమంతా నికాసియే, ఏలు పట్టాయడం తప్ప చదువును అచ్చర్ముఖ తెలియని నాయన. మన కుటుంబంలోనే పెద్ద చదివినోడు నువ్వు ఒక్కడే అయ్యా. నా మాటని చదువుకోరా, నా బాధ అర్థం చేసుకోరా స్వామి. చదువులరా అయ్యా, బాగా చదువుల, రైతుల పేరు నిలబెట్టాలయ్యా. రైతు బిడ్డ డాక్టర్ అంటే ఎంత పేరు తెలుసానన్నా. బాగా చదవాలరా అయ్యా. నువ్వెంత మంచోడు నాయన. నువ్వు కూడా మంచోడు అయ్యా. 2 వారాల్లో పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. సెకండ్ ఇయర్ వానికి క్యాలిక్యులేటర్ ఇంకా కొనిలేదు, వానికి అదేంగా కొని. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారాలు. ఈ రోజు వెలువడినటువంటి ఇంటర్ ఫలితాలలో ఒక సామాన్య రైతు అనేటువంటి కుమారుడు ఇంటర్ ఫలితాలలో మొదటి స్థానంలో ఉన్నాడు. స్టేట్ ర్యాంక్ సాధించినటువంటి మన సిద్ధుని, వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని మనం తెలుసుకుందాం. ఒక రైతుగా నేను చదివించాను, ఒక రైతు బిడ్డగా మా ఊరికి రైతులందరూ కూడా మంచి పేరు తీసుకొచ్చారు సార్. ఎందుకంటే నాకేం కావాలా, నాకు డాక్టర్ చదవాలని లేదు, అగ్రికల్చర్ చదివి వ్యవసాయం చేయాలని ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, తమ తల్లిదండ్రులు బిడ్డలను ఏ డాక్టరో, ఏ ఇంజనీరో, ఏ సాఫ్ట్వేరో చేయాలని టౌన్ కి పంపిస్తారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వ్యవసాయం అనేది తెలియకుండా టౌన్ కి పంపించి పెద్ద పెద్ద ఉద్యోగం వచ్చేలా చేస్తున్నారు. రేపటి తరానికి వారసుడిగా, యువతకు ప్రతినిధిలా నేను కూడా అన్నం పెట్టే రైతును అవుతాను.